చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు తెలుగు తమ్ముళ్లు. నిన్నగాక మొన్న అధినేతతో జరిగిన భేటీకి హాజరైన ఈ నేతలు 48 గంటలు కూడా దాటకముందే గోడ దూకారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసమంటూ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ను కలుసుకున్న ఈ నేతలు త్వరలోనే పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇక పనిలో పనిగా చంద్రబాబు దుమ్ము కూడా దులిపేశారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని, తమను ఒత్తిడి చేసి మరీ టీఆర్ఎస్పై విమర్శలు చేయించారని ఆరోపించారు. బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్తోనే సాధ్యమని నమ్ముతున్నాం కాబట్టే టీఆర్ఎస్లో చేరుతున్నామని చెప్పారు నేతలు. తెలంగాణ పల్లెలకు కరెంటే రావద్దు అని, తెలంగాణ పల్లెల్లో కరెంటు కష్టాలు రావడానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రధానమైనటువంటి కారణమైనప్పటికీ ఇప్పటికీ కూడా కృష్ణపట్నంలో ఆల్రెడీ ఇనాగ్రేషన్ కు రెడీ ఉన్నటువంటి ఏదైతే థర్మల్ స్టేషన్ ఉందో అది ఇనాగ్రేషన్ చేయకుండా, అది ఇనాగ్రేషన్ జరిగితే 54 నిష్పత్తి కింద తెలంగాణకు వాటర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ విధమైనటువంటి వాతావరణం వెళ్లకుండా మీరు బస్ యాత్ర చేయండి. రెండోది లోకేష్ బాబు ఏదో తెలంగాణ చూస్తాడని, అంటే ఇక్కడేదో లీడర్షిప్ లేనట్టు, అంటే రకరకాలుగా జరుగుతున్నటువంటి ఈ విషయాలని గతంలో కూడా కామన్ క్యాపిటల్ చేయాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాయడం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మనకు అందరికీ తెలిసిందే. మరి ఆ తర్వాత మళ్ళా మధ్యలో కామన్ క్యాపిటల్ లేకపోతే పవర్స్ అన్ని గవర్నర్కి ఇవ్వాలని, అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ చూసి బాధ, మరి మేము ఆ బాధ అనుభవించలేక తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. 33 సంవత్సరాలలో పార్టీలు ఉంటూ అనేకమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ నడుస్తూ 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కావాలని ఆశించిన తరుణంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలము తెలంగాణ అభివృద్ధి కోసం మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. విభజన జరిగినప్పుడు కరెంటు విషయంలో 54% తెలంగాణకు రావాలని విభజనలో రాసున్నా ఈరోజు తెలంగాణలో కరెంటు రాలేదనే ఉద్దేశంతోనే ఈరోజు మేము కేసీఆర్కు మద్దతు పలుకుతున్నామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక మీదట హైదరాబాద్ నగరాన్ని కూడా అంతర్జాతీయ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి మెట్రోపాలిటన్ సిటీగా ఈరోజు సభలు జరుగుతున్నప్పుడు మాకు కొంచెం చలనం కలిగింది. మనం తెలంగాణ బిడ్డలం, తెలంగాణ పుట్టినం కనుక తెలంగాణ ప్రభుత్వానికి శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో వాళ్ళకి అందరూ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం.